అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను చెప్పింది నువ్వు చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుని చేతుల్లో చెయ్యబెట్టాడు. ఎవరయ్యానంటే అబ్రహాం. దేవుడు చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చాడు. చేసుకుంటూ రావడం వల్ల దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో, అబ్రహాము, నేను నీతో నిబంధన చేసుకుంటూ ఉన్నాను. దేవునితో నిబంధన చెయ్యి. ఈరోజు 2025 నిష్టానుసారంగా జీవించావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. నీ పిల్లల్ని సన్మైన మార్గంలో దేవుడు పెట్టబోతూ ఉన్నాడు. ఒక తల్లి తండ్రిగా నువ్వు నిబంధన చెయ్యి. అబ్రహాము నిబంధన చేశారు. అబ్రహాము నిబంధన చేయడం వల్ల దేవుడు మాట్లాడుతున్నారు, ఇస్సాకుతో మాట్లాడుతున్నారు, నేను నీ తండ్రితో చేసిన నిబంధన బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ తండ్రితో చేసిన, మీ తాతతో చేసిన నిబంధనను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. కానీ యాకోబు దేవునికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఈ లోకములో ప్రేమకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నిబంధన చేసుకున్నాడు. రాహేలుతో ఇంకా ఎవరితో చేసుకున్నాడు? ఆయన లేయతో చేసుకున్నాడు. కానీ ఆశీర్వాదం లేదు అతని జీవితంలో. అతను అంటూ ఉన్నాడు, నేను ఎండకి ఎండుతున్నాను, వర్షానికి తడుస్తున్నాను, మంచుకి నానుతూ ఉన్నాను, నా జీవితంలో సుఖం అనేది లేదు. దేవుడు ఒకప్పుడు యాకోబుతో నిబంధన చేశాడు. ఎక్కడ తెలుసా? పద్దరామములో, ఒక అరణ్య మార్గములో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన మర్చిపోయి తిరిగాడు. కానీ మరలా ఆయనకి ఆశీర్వాదము కావలసి వచ్చినప్పుడు ఎవరితో మరలా నిబంధన చేశాడు తెలుసా? తండ్రితో నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా! తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ ఎబ్బోకు రేవు దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా? నిబంధనను మళ్ళా దేవాంతి దేవుడు కొనసాగించాడు. ఈరోజు 2025లో నువ్వు నిబంధన చేసుకున్నావు, కానీ నిబంధన ప్రకారంగా నువ్వు జీవించలేదేమో. అందుకే ఈరోజు శ్రమలలో ఉంటూ ఉన్నావేమో. అందుకే ఈరోజు వేదనలో ఉంటూ ఉన్నావేమో. ఈరోజు దేవునితో నువ్వు నిబంధన చేయవలసిన సమయం అనేది యాకోబులాగా దేవాంతి దేవుడి రాత్రికాలం సమయంలో లిఖిస్తూ ఉన్నాడు. నీ నిబంధన బట్టి నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ నిబంధన బట్టి నీ భర్త ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నీ యొక్క నిబంధనను బట్టి నీ కుటుంబం జీవితం ఆధారపడి ఉంటుంది. నీ లేఖనము సెలవిస్తుంది, మిమ్మల్ని ఎందుకు పిలిచానయ్యానంటే ఆశీర్వదించడానికి మిమ్మల్ని నేను పిలిచాను. ఈరోజు ఆశీర్వాదింపబడాలేనంటే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవునితో ఒక యాకోబు వలె, దేవునితో ఒక ఇస్సాకు వలె, ఆ యొక్క అబ్రహాము వలె నిబంధన చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించే దేవుడు.